సో ఇంతకు ముందే మనం వైజాగ్‌లో కూడా 'అఖండ'కి సంబంధించిన ప్రేక్షకులు కావచ్చు, లేదంటే బాలయ్య ఫ్యాన్స్ ఏం మాట్లాడారనేది చూసాము. సో దీనికి సంబంధించి ముందు నుంచి కూడా ఫాలో అవుతూ ఉన్నారు. వైజాగ్ నుంచి మా ప్రతినిధి వినాయకరావు గారు ఉన్నారు. తనని అడిగి తెలుసుకుందాం. దిగుబరమైన అంశాలు కావచ్చు, లేదంటే గనక కోర్టు వ్యవహారాలతోటి ఈ సినిమా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే సినిమా ఎప్పుడొస్తుందా అనేది ఒక విధమైన ఉత్కంఠతతో కొనసాగిన నేపథ్యంలో వారం రోజుల తర్వాత ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరపడుతూ ఈరోజు సినిమా రిలీజ్ కావడంతోటి అభిమానులంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న రాత్రి తెలుగు రాష్ట్రాలు అంటే అటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు 2 రాష్ట్రాలను కూడా ప్రత్యేకంగా ప్రీమియర్ షో వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గనక విశాఖపట్నంలో అన్ని ముఖ్య థియేటర్‌లో కూడా ప్రీమియర్ షో పడింది. అదేవిధంగా రాయలసీమ థియేటర్‌లో కూడా ప్రీమియర్ షో పడింది. మరోవైపున ఈ ప్రీమియర్ షోకి టికెట్ దాదాపుగా రూ. 600 నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ప్రత్యేక జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే గనుక ఉదయం 7 గంటల నుంచే కూడా అన్ని షోలు కూడా ప్రారంభమయ్యాయి. వాస్తవంగా చూసుకుంటే గనక ఈ రోజు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఒక ఉత్కంఠ ఇంకా ఒక అనుమానం అయితే ప్రేక్షకుల్లో ఉన్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో టికెట్లయితే కూడా అమ్ముడుపోలేని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం నుంచి రేపు శనివారం రావడం, అదేవిధంగా ఎల్లుండి ఆదివారం రావడంతోటి మధ్యాహ్నం నుంచి టికెట్లు హౌస్‌ఫుల్ అవుతాయనేది ఇక్కడ థియేటర్ యజమానులు భావిస్తున్నారు. మరోవైపున మనం చూస్తే గనక మొట్టమొదటిసారిగా బాలయ్య సినిమా అనేది 3డీలో కూడా రిలీజ్ అయిన నేపథ్యంలో అటువైపున 3డీ సినిమా, మరోవైపున 2డీలో ఈ 2 వెర్షన్స్‌లోనూ కూడా సినిమా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు పాన్ ఇండియాగా ఈ సినిమాని రిలీజ్ చేసిన సందర్భం ఒకవైపున మనం చూస్తే గనక ఢిల్లీలో కావచ్చు, బొంబాయిలో కావచ్చు, పూణేలో కావచ్చు, పాట్నాలో కావచ్చు ఇలాంటి ప్రదేశాలన్నిట్లోనూ కూడా ఈ బాలయ్య 'అఖండ 2' సినిమా ఏదైతే ఉందో అది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా ఒకవైపున బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. తొలిసారిగా బాలయ్య పాన్ ఇండియా సినిమా హీరోగా అరంగేట్రం చేయడం ద్వారా ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఈ సినిమా హిట్ అవుతుందని ఒక అంచనాతోటి అభిమానులందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా థియేటర్ వద్ద చెప్పండి. వినాయక్ గారు అంటే ఇప్పుడు టికెట్స్ మీరు ఇంతకు ముందే అన్నారు బుక్ అవ్వట్లేదు అంటే మళ్ళీ కూడా రిలీజ్ అవ్వదేమో అనే డౌట్‌తో బుక్ చేసుకోలేదా? ఎందుకంటే నిన్న కూడా ఒక లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. రిలీజ్ అవుతుందో అవ్వదో ఎందుకు ఒకసారి రిలీజ్ అయ్యాక బుక్ చేద్దామని. ఈ రీజన్‌తో ఏమన్నా అక్కడ టికెట్స్ బుక్ చేసుకోలేదంటారా? వాస్తవంగా సినిమా ఈ రోజు రిలీజ్ అవుతుందా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే చివరి నిమిషం వరకు కొనసాగింది. మామూలు సాధారణ ప్రేక్షకుల్లో మనం చూస్తే గనక సినిమా థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా చూద్దామని ఒక అంచనాతోటి ఉన్నారు. ఎందుకంటే వాస్తవంగా 5వ తేదీ నాడు సినిమా బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్లనికి ఆ డబ్బుల్ని కూడా తిరిగి వాపస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా చివరి నిమిషం వరకు కూడా మళ్ళీ కోర్టు వాయిదాల నేపథ్యంలో లేదంటే గనక కోర్టు గనక వాయిదా వేయడం కానీ, తీర్పు వాయిదా వేసినట్లయితే గనక అనే ఒక మీమాంస అయితే ప్రేక్షకుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే టికెట్లు పూర్తి స్థాయిలో మొదటి షో ఏదైతే మార్నింగ్ షో ఉంటుందో దానికి ఇంకా బుక్ కాలేదని చెప్పుకోవాలి. తర్వాత మధ్యాహ్నం నుంచి కొంచెంగా నెమ్మదిగా ఆక్యుపెన్సీ పెరుగుతూ వస్తుంది. తర్వాత మనం చూస్తే రేపు సాటర్‌డే అదేవిధంగా సండే కాబట్టి సినిమాకి ఇప్పటికే మనం చూస్తే పాజిటివ్ టాక్ అయితే నెమ్మదిగా పెరుగుతూ వస్తుందని చెప్పుకోవాలి. ఒకవైపున ఉత్తరాంధ్రలో బాలయ్యకి విపరీతమైన అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో ఇటు విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు బాలయ్యకి సంబంధించిన సినిమాలు ఏవైనా కనుక మొట్టమొదటి చూస్తే గనక 'సమరసింహారెడ్డికి' సంబంధించిన టాక్ కూడా మొట్టమొదట ఒక 20 ఏళ్ల క్రితం ఏ సినిమా అయితే ఆయన్ని విజయ పదవిలో నిలబెట్టిందో ఆ సినిమా టాక్ కూడా మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి నెగెటివ్ టాక్ వినిపిస్తే ఉత్తరాంధ్ర నుంచే మొట్టమొదటిగా పాజిటివ్ టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఆ సినిమా పూర్తి స్థాయిలో హిట్ అయిన తర్వాత ఆ టాక్ పాజిటివ్ టాక్ రాష్ట్రం అంతా వ్యాపించి అది 'సమరసింహారెడ్డి' సూపర్ హిట్ అయింది. అదే విధంగా ఇప్పుడు మనం చూస్తే కనుక పాజిటివ్ టాక్ నెమ్మదిగా ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రేక్షకులు కూడా అదే విధంగా చాలా ఆసక్తిగా ఎదురు చూసిన నేపథ్యంలో చివరి నిమిషంలో ఎంతో ఉత్కంఠ తెరదించుతూ ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఒకవైపున 2డీ సినిమాలో ఆధ్యాత్మికమైన సినిమాలు చూడడం, మరోవైపున దాన్ని 3డీ సినిమాలో అంటే 3డీ వెర్షన్‌లో ఈ ఆధ్యాత్మికమైన సినిమాలు చూడడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే బోయపాటి శ్రీను దీన్ని పూర్తి స్థాయిలో 3డీ వెర్షన్‌లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తే గనుక విశాఖపట్నంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా ఇది 2డీలోను, 3డీలోను 2 వెర్షన్‌లో కూడా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో 3డీ వెర్షన్ చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులైతే ఆసక్తి కనబరుస్తారనేది అంచనా వేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం నుంచి కూడా ఈ హౌస్‌ఫుల్ కలెక్షన్స్ అయితే పెరుగుతాయనేది ఒక అంచనా వేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపున మనం చూస్తే దీంతో పాటు మొట్టమొదటిసారిగా బాలకృష్ణ ఒక సినిమా హీరోగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకు పరిమితం అవ్వడం జరిగింది. కానీ ఇది పాన్ ఇండియా సినిమాగా 4, 5 భాషల్లో రిలీజ్ చేయడంతో పాటు హిందీ వెర్షన్ కూడా ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం దేశవ్యాప్తంగా ఈ సినిమాకి ఎంతో బజ్ ఏర్పడింది. ప్రస్తుతం బాలయ్య అభిమానులంతా మాత్రం చాలా ఆసక్తితోటి ఈ సినిమా మీద ఎంతో ఉత్సాహంతోటి గడిచిన వారం రోజులుగా వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న ఉత్కంఠకు ఈ రోజు తెరపడిందని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రిలీజ్ అయిందని మనం చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే
ప్రస్తుతం అయితే ప్రేక్షకులు నెమ్మదిగా పెరుగుతున్నారు. పాజిటివ్ టాక్ కూడా రావడం జరిగింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది అనేది ఒక మాట వినిపిస్తుంది. ఎస్ ఈ అంటే నేపథ్యంలోనే వినాయక్ 2 ఎప్పుడైనా కూడా బాలకృష్ణ సినిమాలు ఏవైనా కూడా ఆంధ్రాలో కలెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందులోనూ ఫస్ట్ డే కలెక్షన్స్ బట్టే మన కలెక్షన్స్ అనేది పెరుగుతుందా లేదా అనేది డిసైడ్ చేసే ఒక ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పిన విధంగా అసలు బుకింగ్సే అవ్వట్లేదు, కలెక్షన్స్ రావట్లేదు, మళ్ళీ పుంజుకుంటుంది అంటున్నారు కదా. ఏదైనా ప్రీమియర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కదా. సో కలెక్షన్స్ మీద వాస్తవంగా దెబ్బ పడే అవకాశం ఉంటుందా? అంటే వాస్తవంగా చూసుకుంటే సమరసింహారెడ్డి సమయంలో కూడా ఇదే విధమైన టాక్ రావడం జరిగింది. మొట్టమొదటి రోజు నాడు ఆ సినిమాకి ఫ్లాప్ అనే టాక్ రావడం జరిగింది. వాస్తవంగా ఆ రోజు మొత్తం నెగిటివ్ టాక్ రావడం జరిగింది. కానీ తర్వాత రోజుల్లో చూస్తే కనుక సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ అయింది. అదే విధంగా ఈ రోజు అఖండ సినిమాకి దానికి పోల్చలేనప్పటికీ కూడా కొన్ని ఏదైతే ఈ కోర్టు కారణాల రీత్యా సినిమా విడుదలవుతుందా లేదని ఒక ఉత్కంఠ, ఒక మీమాంస అభిమానులు ఉన్న నేపథ్యంలోనే టికెట్ కలెక్షన్స్ కొద్దిగా తగ్గి ఉండొచ్చు అనేది ఒక అంచనా ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఉదయం 7 గంటల నుంచే షో ప్రారంభమైన సందర్భంలో ఉదయం 7 గంటల షోకి పెద్ద స్థాయిలో ప్రేక్షకులు రాలేని పరిస్థితి. అదేవిధంగా మధ్యాహ్నం చూస్తే కనుక ఉదయం 11 గంటల షో కావచ్చు, లేదంటే మధ్యాహ్నం 1 గంట షో కూడా పూర్తి స్థాయిలో 100% గా ఈ థియేటర్లో నిండిన పరిస్థితి కనిపించలేదు. కానీ వాస్తవంగా చూసుకుంటే కనుక సినిమా థియేటర్లో సినిమా రిలీజ్ అయింది అని ఒక ఏదైతే ఒక భరోసా ఏర్పడిందో ఆ తర్వాత నుంచి అభిమానులు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు ఒక పాజిటివ్ టాక్ రావడంతో దీనికి తోడు మరోవైపున 3D సినిమా, దీనికి తోడుగా రేపు శనివారం, అదేవిధంగా ఎల్లుండి ఆదివారం, ఈ 2 రోజులు వరుస సెలవులు రావడం, సెకండ్ సాటర్డే సండే రావడం. సో ఈ నేపథ్యంలోనే మొదటి రోజు కంటే కూడా రెండో రోజు నుంచి కలెక్షన్స్ పుంజుకుంటాయనేది అయితే ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు థియేటర్లు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానికి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో దాదాపు మనం చూస్తే సంక్రాంతి వరకు కూడా ఈ స్థాయిలో, ఇంత పెద్ద స్థాయిలో ఏ సినిమాలు లేకపోవడంతో రాబోయే 20 రోజుల పాటు కూడా ఈ సినిమాకి ఒక మంచి పాజిటివ్ టాక్ రావడం ద్వారా సినిమా కలెక్షన్స్ బాగా పెరుగుతాయని ఏదైతే అందరూ అంచనా వేస్తున్నమాట. రైట్ వినాయక్, థ్యాంక్ యూ.